యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ప్రజలంతా కలిసి మనసారా దేవుణ్ణి వెదకండి అనే పిలుపు ఇది. ఏ కారణం వల్లనైనా ఎవరు దూరాన ఉండిపోకూడదు. ఇంతకు ముందు వచనంలోని ఆశీస్సులు కలగడానికి మార్గం కూడా ఇదే. మానవ జీవితంలో దేవుని పక్షంగా మనము చేయగలిగిన దానిని మనం చేస్తే, మన పక్షంగా ఆయన చేయగలిగిన ప్రతి దానిని మన కొరకు ఆయన చేస్తాడు. పశ్చాత్తాపంతో మనము ఆయన వైపు తిరగాలి. పశ్చాత్తాపం అంటే కఠినమైన హృదయాలను మార్చుకుని ఆయన సన్నిధిలో మనము సిద్ధపడాలి. అట్టి కృపను, ధన్యతను ఈ దినాన ప్రభువు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా నీ సన్నిధిలో ప్రభువా మేము మా పట్టణాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ప్రభువా ఉపవాస దినములను ప్రతిష్ఠించి నీ పక్షంగా నిలబడి ప్రార్థించేటువంటి వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.